నమస్కారం. ఇనవంశ తిలకుడు, జగదానంద కారకుడు, సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి గురించి ఇలాంటి విశేషాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. రామయ్య తండ్రి అని భక్తిగా పిలవచ్చు. రాముల వారు అని గౌరవంతో సంబోధించవచ్చు. జై శ్రీరామ్ అని దీక్ష చేసుకోవచ్చు. నీదే భారమని ఓ దండం పెట్టి వదిలేయచ్చు. ఎందుకంటే రాముడు దేవుడు మాత్రమే కాదు, మనందరి జీవితాలతో ముడిపడి ఉన్న ఓ భావోద్వేగం. దేశ విదేశాల్లో ఎక్కడ జీవిస్తున్నా రామాలయం మన బాల్యపు జ్ఞాపకం, ఎన్నటికీ ఆరని మనసు తడి. అలాంటి రామాలయం శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలంలో భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా సగర్వంగా నిలబడిన సమయంలో అసలు ఈ పయనం మొత్తం ఎలా సాగిందో, ఈ కల సాకారం కావడానికి 500 ఏళ్లు ఎందుకు పట్టిందో తెలుసుకోవాల్సిన అవసరం దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. రామాయణం ప్రకారం శ్రీరాముడు అయోధ్యలో పుట్టి పెరిగాడు. బాలరాముడు తిరుగాడిన ప్రాంతంలో తర్వాతి కాలంలో రాజులు ఆలయం నిర్మించారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మితమైంది అనేది ఎవ్వరికీ తెలియదు. చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో ఉజ్జయినిని పరిపాలించిన విక్రమార్క మహారాజు 84 మూల స్తంభాలతో భవ్య మందిరం నిర్మించాడు. అయితే అయోధ్య ఆలయం ఎప్పుడు నిర్మించారనే దానిపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, అయోధ్యలో రామాలయం ఉండడం, దానిని బాబర్ కూల్చడం మాత్రం ఆధునిక కాలంలో అందరి సమక్షంలో జరిగిందే. దేశంలో మొఘలుల పాలన ప్రారంభించిన బాబర్ ఇస్లాం మత వ్యాప్తిపై దృష్టి పెట్టాడు. ఆ క్రమంలోనే అందరివాడైన ఆ రాముడి జన్మస్థలంలో ఉన్న భవ్య రామ మందిరంపై బాబర్ దృష్టి పడింది. 1526లో మొఘలుల పాలన ప్రారంభించిన బాబర్ 1528 నాటికే అయోధ్యలోని భవ్య రామ మందిరాన్ని కూల్చి ఆ స్థానంలో 3 డోముల బాబ్రీ మసీదును నిర్మించాడు. ఈ విషయాన్ని బాబర్ స్వయంగా ఆయన ఆత్మకథ బాబర్ నామాలో రాసుకున్నాడు. అలా 496 ఏళ్ల క్రితం వివాదం మొదలైంది. అప్పట్నుంచి హిందువులు ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి పోరాటాలు జరుపుతూనే ఉన్నారు. కొన్ని తరాలు ఈ పోరాటాల్లో భాగమయ్యాయి. మొఘల్ రాజుల్లో పరమత సహనం ఉన్న చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న అక్బర్ హిందువుల మనోభావాలు గుర్తించి అయోధ్యలో రామ్ చబుత్రా నిర్మించారు. అయితే ఔరంగజేబ్ హయాంలో మళ్లీ వివాదం మొదలైంది. సమస్య మరింత ముదిరింది. ఆ సమయంలో గురు గోవింద్ సింగ్ ఆర్మీ కూడా రామజన్మభూమి విముక్తి పోరాటంలో హిందువులతో కలిసి పోరాడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి భారత్ బ్రిటిష్ పాలనలోకి వెళ్లాక 1859లో మసీదు ప్రాంతాన్ని ముస్లింలకు, చబుత్రా ప్రాంతాన్ని హిందువులకు కేటాయించారు. అప్పట్నుంచి రామజన్మభూమి కోసం హిందువుల పోరాటం కొనసాగుతూనే ఉంది. రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదంలో అత్యంత కీలక ఘటన 1949లో జరిగింది. భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛా స్వతంత్ర్యాలు వచ్చిన 2 ఏళ్ల తర్వాత భారీ విరాళాలతో గుజరాత్లో సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో హిందువులు కోరుకునే ఓ మహాద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాబ్రీ మసీదులో రాముని విగ్రహం వెలిసింది. 1949 డిసెంబర్ 23న బంగారు రంగులో ఉన్న బాలరాముడి విగ్రహం బాబ్రీ మసీదులో కనిపించింది. అయితే ఇది భక్తులే ప్రతిష్ఠించారని ప్రచారం జరిగింది. గంటల మోతలు, రామనామ స్మరణ మధ్య బాలరాముడి విగ్రహం బాబ్రీ మసీదులో కొలువు తీరింది. రామజన్మభూమి పోలీస్ అవుట్ పోస్ట్ గార్డుగా ఉన్న అబ్దుల్ బర్కత్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పినట్టు విశ్వ హిందూ పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు జస్టిస్ నందన్ అగర్వాల్ చారిత్రక న్యాయ కోణంలో శ్రీరామ జన్మభూమి అనే పుస్తకంలో రాశారు. ఫ్లాష్ లైట్ వెలుగులో అందమైన బాలరాముడిని చూశాను అని,
మసీదులో ఉంచిన విగ్రహానికి హిందువులు హారతి ఇచ్చారని బర్కత్ చెప్పినట్టు నందన్ అగర్వాల్ రాశారు. దీనిపై ముస్లింలు కోర్టుకు వెళ్లారు. అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయం మహంతైన అభిరామ్ దాస్ 9 అడుగుల విగ్రహాన్ని మసీదులో ఉంచారని ముస్లింలు ఆరోపించారు. అయితే మసీదు నుంచి విగ్రహం తొలగించాలని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఉత్తరప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి జీబీ పంత్ ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు పాటించలేదు. మతపరమైన అల్లర్లు జరిగే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. విగ్రహం తొలగింపు సాధ్యం కాకపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మసీదుకు తాళాలు వేసింది. హిందువులు బయటి నుంచి బాలరాముడిని పూజించడానికి అనుమతిచ్చింది. ఆ తర్వాత నుంచి కోర్టు వివాదాలు సాగాయి. బాబ్రీ మసీదులో బాలరాముడి విగ్రహం ఉంచిన తర్వాత కోర్టు వివాదాలు మొదలయ్యాయి. ఓ పక్క కోర్టుల్లో వాదోపవాదాలు సాగుతూ ఉండగానే దేశమంతా రామమందిర ఉద్యమం ఊపందుకుంది. రాముడు పుట్టిన స్థలంలో ఆలయం నిర్మించడం హిందువుల జీవితకాలపు కలగా మారింది. ఆ కలను నెరవేర్చేందుకు పోరాట బాధ్యతను విహెచ్పి తీసుకుంది. అదే సమయంలో బీజేపీ ఎజెండాలోని రామమందిర నిర్మాణం చేరింది. ఆ తరువాత దేశ రాజకీయాలు, రామమందిర ఉద్యమము అనూహ్య మలుపులు తిరిగాయి. బాలరాముడి విగ్రహం రామ జన్మభూమికి వచ్చిన తరువాత భవ్య రామమందిర కళ సాకారం కావడానికి 75 ఏళ్ల కాలం పట్టింది. రామజన్మభూమి విషయంలో తొలుత కోర్టులో పిటిషన్ దాఖలైంది 1885లో. నిర్మోహి అఖారా మహంత్ రఘుబర్ దాస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మసీదుకు ముందు రామ్ చబుత్రా నిర్మించాలని కోరారు. అప్పట్లో ఆ వివాదం తేలలేదు. స్వాతంత్ర్యం అనంతరం 1949లో బాబ్రీ మసీదులో బాలరాముడు వెలిసిన తర్వాత వరుసగా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 1950లో దిగంబర్ అఖారా, 1959లో నిర్మోహి అఖారా, 1961లో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు పిటిషన్లు వేశాయి. బాబ్రీ మసీదు తొలగించి రామ మందిరం పునర్నిర్మించాలనే వాదనలు మొదలయ్యాయి. బాలరాముడి విగ్రహానికి బయటి నుంచి పూజలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవాలని ముస్లిం సంస్థలు కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. రాముడు పుట్టిన స్థలంలో భవ్య రామ మందిరం నిర్మాణం కావాలన్న హిందువుల ఆకాంక్ష 1980ల నాటికి మరింత బలపడింది. దీంతో ఆధునిక అయోధ్య ఉద్యమం మొదలైంది. 1984 జనవరిలో ప్రయాగ్రాజ్లో జరిగిన సభలో అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంకా ఎన్నాళ్లు రామజన్మ భూమికి తాళం వేసి ఉండాలి అని సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణం కోసం ఉద్యమం ఉధృతం చేయాలని ఆ సభలో నిర్ణయించారు. రామజన్మ భూమి స్వేచ్ఛ కోసం పోరాడతామని 3 నెలల తర్వాత జరిగిన ఢిల్లీ సభలో సాధువులు ప్రతిజ్ఞ బూనారు. అదే ఏడాది రామజన్మ భూమి ముక్తి యాగ సమితి ప్రారంభమైంది. అయోధ్యలోని సరయూ నదీ తీరం నుంచి లక్నోకు ధర్మయాత్ర జరిగింది. ఇది ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో, గుజరాత్లో హిందూ జాతీయవాదానికి దారితీసింది. రామ మందిరం నిర్మాణం కావాలన్న కోరిక ప్రతి హిందువులో కలగడం మొదలైంది. బాలరాముడి విగ్రహానికి హిందువులు పూజలు చేసేందుకు అనుమతిస్తూ 1986 ఫిబ్రవరి 1న ఫైజాబాద్ జిల్లా జడ్జ్ ఆదేశాలిచ్చారు. కేవలం 40 నిమిషాల్లో తాళాలు తెరుచుకున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు కోర్టును ఆశ్రయించారు. బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. రామ మందిర నిర్మాణానికి విహెచ్పి ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రమైంది. వివాదాస్పద ప్రాంతానికి దగ్గరలో విహెచ్పి శిలాన్యాస్ ఏర్పాటు చేయడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించింది. 1989లో ఉద్యమంలో బీజేపీ చేరిన తర్వాత పోరాటానికి దశ దిశ వచ్చాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కరసేవ ప్రారంభించడానికి 1990 అక్టోబర్ 30న ముహూర్తంగా విహెచ్పి నిర్ణయించింది.
ఎల్కే అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. రథయాత్రను బీహార్లో అడ్డుకున్నారు. అదే సమయంలో అక్టోబర్ 30, నవంబర్ 2న కరసేవకులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయారు. 1991లో ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వివాదాస్పద ప్రాంతం చుట్టూ ఉన్న 2.77 ఎకరాలను రామ మందిరం నిర్మాణానికి, 42 ఎకరాలను రామజన్మభూమి న్యాస్కు కేటాయించింది. 1992 డిసెంబర్ 6న మళ్లీ కరసేవ జరిగింది. బాబ్రీ మసీద్ కూలిపోయింది. 1.5 లక్షల మంది కరసేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత అంతిమ తీర్పు రావడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. 2019 నవంబరులో రామజన్మభూమిగా ఆ ప్రాంతాన్ని గుర్తిస్తూ మొత్తం భూమి బాలరాముడికే కేటాయించింది. అలా 1949లో బాలరాముడి విగ్రహం రామజన్మభూమిలో ఉంచితే రామ మందిర నిర్మాణం సాకారం కావడానికి 75 ఏళ్లు పట్టింది. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భవ్య రామ మందిర నిర్మాణం కల నెరవేరడంలో శతాబ్దాలుగా ఎందరిదో కృషి ఉంది. జన్మస్థలంలో బాలరాముడి విగ్రహానికి ఆలయాన్ని నిర్మించాలన్న మహాక్రతువు ఒక్క రోజుతోనో ఒక్కరితోనో పూర్తయింది కాదు. వేద భూమిలో రాముడి కోసం రక్తం చిందించిన వారు లెక్కించలేనంత మంది ఉన్నారు. అదే సమయంలో రామాలయం కోసం ఉద్యోగ బాధ్యతలను, పై అధికారుల ఆదేశాలను తృణప్రాయంగా తిరస్కరించిన వారు ఎందరో ఉన్నారు. వారి తెగువ, ధైర్య సాహసాలు వృధా కాలేదు. దేశానికి కొత్త ఆధ్యాత్మిక దిశను నిర్దేశిస్తూ, సనాతన ధర్మాన్ని సంరక్షిస్తూ, సాంస్కృతిక వైభవాన్ని కొనసాగిస్తూ మహామందిర నిర్మాణం ఆవిష్కృతమయ్యింది. ఒక చిన్న పని జరగడానికే అనేక దశలు ఉంటాయి. పోరాటాలు సాగుతాయి, ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. అలాంటిది అయోధ్యలో ఆలయ నిర్మాణం అనే మహాద్భుత మహోన్నత ఘట్టం జరగాలంటే ఇంకెన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయో, ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతాయో, ఎన్ని కష్టనష్టాలు భరించాలో, ఎంత వ్యయ ప్రయాసల కోర్చాలో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. అయోధ్య విషయంలో అక్షరాల ఇదే జరిగింది. ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు, అడ్డుకునేందుకు వ్యూహాలు దేశ రాజకీయాల్లో భాగమైపోయాయి. సభలు, సమావేశాలు, పోరాటాలు, కోర్టుల్లో వాదోపవాదాలు వంటివి నిరంతరాయంగా జరిగాయి. బాబ్రీ మసీదులో బాలరాముణ్ణి ఉంచడం, సకల గుణాభిరాముణ్ణి పూజించేందుకు తాళాలు తెరుచుకోవడం, కరసేవ జరగడం, మొత్తం స్థలం బాలరాముడిదేనని తీర్పు రావడం, రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ జరగడం వంటి ఘట్టాలన్నీ రామాయణంలో కాండల లాంటివే. కోర్టుల్లోనూ బయట అలుపెరగని, ఆశ చావని, అంతులేని పోరాటం సాగింది. అయినా సరే కొన్నేళ్ల కిందట ఈ దేశంలో రామ జన్మభూమిలో రాముని ఆలయం ఒకనాటికి నిర్మితమవుతుందంటే నమ్మేవారి కన్నా నమ్మని వారే ఎక్కువ. కానీ అసాధ్యం సుసాధ్యమయ్యింది. కల వాస్తవ రూపం దాల్చింది. భవ్య రామ మందిరం కన్నుల ముందు సాక్షాత్కరించింది. అందరి దేవుడు రాముడు తన జన్మస్థలంలో కొలువు తీరాలన్న కలను నిజం చేసేందుకు సామాన్యుల నుంచి సాధువుల దాకా ఎందరో శ్రమించారు. ప్రభుత్వ అధికారులు మొదలుకొని స్థానిక ప్రజలు దాకా ఎందరో తమ శక్తికి తగ్గట్టుగా ప్రయత్నించారు. వారిలో కొందరి గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. మందిర మనుషులుగా గుర్తింపు పొందిన వీరిలో అందరికన్నా ముందు వరుసలో ఉండేది మహంత్ రఘుబర్ దాస్. రామజన్మభూమి స్థలాన్ని మొత్తం బాలరాముడికి అప్పగిస్తూ 2019లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పు ఇవ్వడానికి ముందు వరకు ఈ అంశంపై కోర్టుల్లో సుదీర్ఘ పోరాటం సాగింది. అలా మొదటిసారి ఈ అంశాన్ని కోర్టుల పరిధిలోకి తీసుకెళ్లింది రఘుబర్ దాస్. నిర్మోహి అఖాడా మహంతైన రఘుబర్ దాస్ 1885లోనే స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. రాముణ్ణి పూజించడం కోసం బాబ్రీ మసీదు ముందు భాగంలో మండపం నిర్మించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. అప్పటి బ్రిటిష్ పాలనలో
జడ్జి ఈ పిటిషన్ను తోసిపుచ్చి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. 350 ఏళ్ల క్రితం జరిగిన తప్పును సవరించడానికి చాలా ఆలస్యం జరిగిపోయిందని ఆ సందర్భంలో జడ్జి వ్యాఖ్యానించారు. రామమందిర నిర్మాణం మహాక్రతువులో బాబ్రీ మసీదులోకి బాలరాముడి విగ్రహం చేరడం కీలక ఘట్టం. 1949లో జరిగిన ఈ ఘటనకు 1930ల నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నాలు చేపట్టింది మహంత్ అభిరామ్ దాస్. బీహార్కు చెందిన మహంత్ అభిరామ్ దాస్ రాముని జన్మస్థలంలో బాలరాముణ్ణి తిరిగి ప్రతిష్ఠించాలన్న సంకల్పంతో 1930లోనే అయోధ్య చేరుకున్నారు. మహంత్ అభిరామ్ దాస్ ను ఉద్ధారక్ బాబా, స్వేచ్ఛావాది అని కూడా పిలుస్తారు. 1949 డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 23 మధ్య బాబ్రీ మసీదులోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చడంలో మహంత్ అభిరామ్ దాస్ కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మహంత్ రామచంద్ర దాస్, మహంత్ బృందావన్ దాస్లతో పాటు మహంత్ అభిరామ్ దాస్ పేరు కూడా ఉంది. మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి గురుదత్ సింగ్. ఆలయ నిర్మాణం ప్రచారంపై అపారమైన నమ్మకం ఉండేది గురుదత్ సింగ్ కు. 1949లో ఆయన ఫైజాబాద్ నగర మెజిస్ట్రేట్ గా ఉన్నారు. మసీదు సెంట్రల్ డోమ్ లో బాలరాముడి విగ్రహాన్ని ఉంచాలన్న కల గురించి మహంత్ అభిరామ్ దాస్, గురుదత్ సింగ్ మాట్లాడుకున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. 1949 డిసెంబర్ 23 ఉదయం గురుదత్ సింగ్ బాలరాముడికి పూజలు చేశారని కూడా పోలీసులు తెలిపారు. తరువాతి కాలంలో ఆయన జనసంఘ్లో చేరారు. గురుదత్ సింగ్ తొలి కరసేవకుడని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్పుకుంటాయి. మహంత్ రఘువర్ దాస్, మహంత్ అభిరామ్ దాస్ వంటి సాధువులు, గురుదత్ సింగ్, కేకే నాయర్ వంటి అధికారులతో పాటు లాయర్లు, జడ్జిలు రామమందిర కల సాకారంలో తమ వంతు పాత్ర పోషించారు. అయోధ్యకు సంబంధించిన చారిత్రక ఆధారాల సేకరణలో జర్నలిస్టులు భాగమయ్యారు. శతాబ్దాల నిరీక్షణకు తెరదించడానికి, హిందువుల జీవితాశయం నెరవేరటానికి, అయోధ్యకు గత వైభవం తీసుకురావడానికి స్థాయికి తగ్గ రీతిలో ప్రయత్నించిన వారిని, ఆ క్రమంలో అసువులు బాసిన వారిని మహిమాన్విత మందిర నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ తలుచుకోవాలి. మనసు నమ్మింది ఆచరించాలా? ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పని తెలిసినా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల ఆదేశాలు పాటించాలా? అధికారులందరికీ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఏదో ఓ సమయంలో ఎదురయ్యే సమస్య ఇది. ఎక్కువ మంది తన ఇష్టాలను, ఆలోచనలను, తెలివిని, వాస్తవ పరిస్థితులను పక్కనబెట్టి పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించడానికే మొగ్గు చూపుతారు. కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడమెందుకని పైవారి ఆదేశాలు తూచా తప్పకుండా అనుసరిస్తారు. కానీ భవ్య రామమందిరం నిర్మాణం కల సాకారం కావడంలో కొందరు అధికారులు మాత్రం మనసు చెప్పినట్టు నడుచుకున్నారు. తాము నమ్మిందే ఆచరించారు. అపార ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అలాంటి వారిలో గురుదత్ సింగ్ ఒకరైతే మరొకరు కేకే నాయర్. రామ జన్మభూమిలో రాముడి ఆలయం నిర్మితమవుతుందనుకున్న నమ్మకం 75 ఏళ్ల పాటు దేశ ప్రజల్లో ఉండడంలో కేకే నాయర్ పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. డిసెంబర్ 22, 23 మధ్య బాబ్రీ మసీదులో బాలరాముడి విగ్రహం ఉంచినప్పుడు కేకే నాయర్ ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ గా ఉన్నారు. అది ఎంతో భావోద్వేగ సమయం. శతాబ్దాలుగా హిందువులు ఎదురు చూస్తున్న ఘట్టం. బాలరాముడు తన జన్మస్థలంలో కొలువుదీరిన అద్భుత సందర్భం. ఆ సమయంలో ప్రధాని ఆదేశాలు పాటించాలా, హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా నడుచుకోవాలా అనే పరిస్థితి కేకే నాయర్ కు ఎదురయ్యింది. ఆయన రెండో దానికే మొగ్గు చూపారు. జవహర్ లాల్ నెహ్రూ లాంటి శక్తిమంతమైన నాయకుడి ఆదేశాల కంటే హిందువుల ఆధ్యాత్మిక భావనే అత్యున్నతమైందని నమ్మారు. అందుకే బాబ్రీ మసీదులో ఉంచిన బాలరాముడి విగ్రహాన్ని తొలగించేందుకు నిరాకరించారు.
మసీదులో విగ్రహం ఉంచడం వల్ల మతపరమైన అల్లర్లు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తూ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ ప్రధాని నెహ్రూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాస్తే విగ్రహాన్ని తొలగిస్తేనే శాంతికి విఘాతం కలుగుతుందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించే అంతటి తెగువ ప్రదర్శించారు కేకే నాయర్. చివరకు అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేకే నాయర్ మాటలు వినడం మినహా మరో అవకాశం లేకపోయింది. చేసేదేమీ లేక మసీదుకు తాళాలు వేసి బయట నుంచి బాలరాముణ్ణి పూజించేందుకు అనుమతిచ్చారు. ఆలయ నిర్మాణ మహాక్రతువులో తన వంతు పాత్ర పోషించిన మరో వ్యక్తి గోపాల్ సింగ్ విశారద్. లాయర్ అయిన గోపాల్ సింగ్ హిందూ మహాసభ అయోధ్య సెక్రటరీగా ఉండేవారు. బాలరాముడి విగ్రహం ఏర్పాటు తరువాత కోర్టులో తొలి పిటిషన్ వేసింది ఆయనే. రామజన్మభూమిపై వాదోపవాదాలు ఈ పిటిషన్తోనే మొదలయ్యాయి. మసీదులో ఉంచిన రాముణ్ణి పూజించేందుకు హిందువులకు పూర్తి హక్కు ఉందని గోపాల్ సింగ్ వాదించారు. ఆలయం కోసం పోరాడిన వారిలో మరొకరు నిర్మోహి అఖాడా అధినేత భాస్కర్ దాస్. ఆయన 2017లో పరమపదించారు. అయోధ్యకు సంబంధించి కోర్టుల్లో పిటిషన్ వేసిన వారిలో అప్పటికి అతిపెద్ద వయస్కులు భాస్కర దాసే. మసీదులోని చబుత్ర నిర్వహణ బాధ్యత నిర్మోహి అఖాడా చూసుకునేది. బాబ్రీ మసీదు ఉన్న స్థలం రాముని జన్మస్థలమని చెబుతూ 1959లో భాస్కర్ దాస్ పిటిషన్ వేసే నాటికి ఆయన వయసు 30 ఏళ్లు. ఆయన తన జీవితం మొత్తం ఆలయ నిర్మాణం కోసమే పోరాటం సాగించారు. జర్నలిస్ట్, ఫైజాబాద్లో లాయర్ అయిన ఉమేష్ చంద్ర పాండే అయోధ్యపై ఎన్నో పరిశోధనలు చేశారు. 1986లో మసీదు తాళాలు తెరిచి బాలరాముణ్ణి పూజించడానికి హిందువులకు అనుమతి లభించడానికి కారణం ఉమేష్ చంద్ర పాండేనే. తాళాలు తెరవాలని కోరుతూ 1986 జనవరిలో ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఫైజాబాద్ జడ్జి తాళాలు తెరిచేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 40 నిమిషాల్లో తాళాలు తెరుచుకున్న తరువాత ఆధునిక అయోధ్య ఉద్యమం మరో రూపు తీసుకుంది. అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ విహెచ్పి మాజీ ఉపాధ్యక్షులు 1989లో ఓ పిటిషన్ వేశారు. వివాదాస్పద ప్రాంతాన్ని బాలరాముడికి తిరిగి కేటాయించాలని కోరారు. బాలరాముణ్ణి ప్రధానవాదిగా చేర్చారు. మొత్తంగా కౌసల్యపుత్రుడికి జన్మస్థలంలో మహాలయం నిర్మాణం కావడంలో, అయోధ్య త్రేతాయుగం నాటి ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడంలో ఎందరో మహనీయుల అకుంఠిత దీక్షా త్యాగం దాగి ఉంది.